లిస్ట్లో కూడా వచ్చేటైతే మాకు కొంచెం బాగుంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఏపీ పెన్షన్ సెటిల్డ్ హైదరాబాద్ అండి. మేమేమంటే మేము ఇక్కడ ఏపీలో రిటైర్ అయ్యి హైదరాబాద్ సెటిల్ అయిన వాళ్ళం. మరి 1000 మంది మెంబర్స్ దాకా ఉన్నామండి. మేమందరం కూడా మాకు ఎవ్రీ 3 monthsకి ఒకసారి డోనర్స్ గ్రూప్ ద్వారా ఒక కార్యక్రమం చేపడుతుంటాం. ఈసారి కార్యక్రమం అంటే ఈ హాస్పిటల్ గవర్నమెంట్ గుంటూరు జనరల్ హాస్పిటల్కి మేము 1 lakh వర్త్ IVF సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవ్వాలని అనుకున్నామండి. దానికి మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కిరణ్ కుమార్ గారు కూడా సపోర్ట్ చేశారు. వారికి ఈరోజు మేము అది 1 lakh వర్త్ మెటీరియల్ని డెలివరీ కాగితం మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మెటీరియల్ ఒక అరగంటలో మళ్ళీ డెలివరీ అవుతుందండి. లోపల మెటీరియల్ రిసీట్ అవన్నీ కూడా సార్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మరి అవకాశం కల్పించిన రికమెండ్ చేశారు. మన డోనర్స్ గ్రూప్ రెండో భాగంలో భాగంగా మనం గుంటూరు GGHకి మనం IVF సంబంధించిన ఎక్విప్మెంట్ 1 లక్ష రూపాయలు డెలివరీ చేసే ఎక్విప్మెంట్ మనం ఇవ్వడం జరిగింది. అది ఈరోజు మన సూపరింటెండెంట్ గారికి హ్యాండ్ ఓవర్ చేసాము. ఈ అవకాశం ఇచ్చిన ఆసరాగా నిలబడతాం, వాళ్ళకి ఒక ఇబ్బంది లేకుండా వాళ్ళ ఏపీ పెన్షనర్ అసోసియేషన్ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. బట్ పనిచేసింది ఇక్కడ ఆంధ్రాలో పనిచేసి బైఫర్కేషన్ అయిన తర్వాతనే ఆంధ్రాలో పనిచేసి ఇప్పుడు పెన్షనర్స్గా డిఫరెంట్ ప్లేస్లో సెటిల్ అయ్యారు. ఎక్కువ మంది హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాతృ రాష్ట్రం పేరెంట్ రాష్ట్రం కాబట్టి మేడం రాఘవేంద్ర గారు ఆయన కూడా మాట్లాడారు. సో వీళ్ళందరూ కూడా మీరందరూ పెద్ద మనసు చేసుకొని మా హాస్పిటల్కి వాళ్ళ వంతు సహకారంగా దాదాపు పెన్షనర్స్ అందరూ కూడా ఒక బాటగా నిలబడి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క తల ఒక చెయ్యి వేసి 1 లక్ష రూపాయల పైన పోగు చేసి ఈ హాస్పిటల్కి అభివృద్ధికి ఉపయోగపడుతుందని, అలానే మాతృ దేవోభవ అంటారు. అలానే పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లల కోసం గుళ్ళు గోపురాలు తిరుగుతారా, ఊళ్ళో తిరుగుతారా, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు. ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తారంటే అంతమంది దగ్గరికి వెళ్తారు. అలాంటి విషయంలో అవసరమైన IVF విధానం, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ విధానానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చినందుకు ముందుగా మీ అందరికీ సో మీరు తీసుకున్న నిర్ణయం రాగల రోజుల్లో మరింత మందికి ఉపయోగపడి కొత్త జీవితాన్ని ఇవ్వడం కోసం కొత్త జనరేషన్ మీ ద్వారా IVF ద్వారా జీవితం అయితే మాత్రం మరవలేదు. థ్యాంక్ యూ. గుంటూరు చుట్టుపక్కల సెటిలైట్ నేటివ్ ప్లేసెస్ వాళ్ళు ఉండి ఇక్కడ దీంతో అభిమానంతో ఇక్కడ పెన్షన్ డ్రా చేస్తూ ఆంధ్రాలో అక్కడ అసోసియేషన్ పెట్టుకున్నారు. సమస్యలన్నీ తీర్చుకోవడానికి కంబైన్డ్ ఎఫర్ట్ ఉంటుందని అక్కడ ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ సెటిల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని హైదరాబాద్ అని పెట్టుకున్నారు. దాని ద్వారా ఏంటంటే వాళ్ళకు వచ్చిన పెన్షన్ నుంచి కొంత వాళ్ళకున్న దాతృత్వంతో అసోసియేషన్ తరఫున ఏదో ఒకటి మేము కూడా చెయ్యాలి అన్న తాపత్రయంతో ప్రతి 3 నెలలకి ఒకసారి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు. అక్కడ హైదరాబాద్లో హాస్పిటల్కి ప్రతి 3 నెలలకి చాలా మందికి ఇస్తున్నారు. ప్రతి 3 నెలలకి మాకే ఇవ్వండి. ఇక్కడైతే మాత్రం నా స్వార్థం ఉంది. ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ చేద్దామని అభిప్రాయం కూడా ఉంది. ప్రతి 3 నెలలకి మా హాస్పిటల్ని గుర్తు చేసుకోండి. ఈ హాస్పిటల్ మీ హాస్పిటల్గా భావించండి. ఈ భూమి మీ భూమి, మేము మీ మనుషులు. ఇక్కడ మీరు చేసే ప్రతి ఒక్కరు కూడా పేదవాడి హృదయానికి, పేదవాడి గుండెల్లోకి వెళ్తుంది. వాళ్ళకి ఒక జీవితాన్ని ఇస్తుంది, జీవితం ఇస్తుంది. కాబట్టి మీరు ప్రతి 3 నెలలకి మమ్మల్ని గుర్తు చేసుకోవడమే కాదు, మాకే డొనేషన్ ఇవ్వండి.